నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న అందమైన ఆధ్యాత్మిక పట్టణం గోకర్ణ. ఈ ప్రాంతం సహజమైన ప్రకృతి సౌందర్యంతో, అరేబియా సముద్ర తీరాలు, అఘనాశిని, గంగావళి నదుల ప్రవాహాల హొయలతో, ఇతిహాసం కాలం నాటి ఆలయాల సముదాయంతో గోకర్ణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ గోకర్ణ తీర్థం సాధనాదత్త క్షేత్రంగా, శైవధామంగా, త్రిగయ్యల్లో ఒకటైన రుద్రగయ్యగా, కర్ణాటకలోని సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటిగా గోకర్ణ క్షేత్రం నిత్యం భక్తుల సందర్శనంతో అపర కైలాసాన్ని తలపిస్తోంది. పురాతన గోకర్ణ తీర్థం యాత్రికుల మధ్య సహృద్భావాన్ని పెంచేలా ఆధ్యాత్మిక భక్తి సుధ తొణికిసలాడుతుంది. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలోని పుణ్యతీర్థమైన కాశీపట్టణం తర్వాత గోకర్ణ తీర్థం కూడా పవిత్రమైనదిగా భావించడం వలన దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. అంతేకాదు, గోకర్ణ తీర్థ దర్శనం చేస్తే 12 జన్మల పాపాలు నశిస్తాయని శివుడు ఈ క్షేత్రానికి వరమిచ్చాడు. మరి అంత మహిమాన్వితమైన గోకర్ణ తీర్థాన్ని ఈనాటి తీర్థయాత్రలో కన్నులారా చూసి తరిద్దాం రండి. పురాతన గోకర్ణ తీర్థం యాత్రికుల మధ్య సహృద్భావాన్ని పెంచేలా ఆధ్యాత్మిక భక్తి సుధ తొణికిసలాడుతుంది. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలోని పుణ్యతీర్థమైన కాశీపట్టణం తర్వాత గోకర్ణ తీర్థం కూడా పవిత్రమైనదిగా భావించడం వలన దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. అంతేకాదు, గోకర్ణ తీర్థ దర్శనం చేస్తే 12 జన్మల పాపాలు నశిస్తాయని శివుడు ఈ క్షేత్రానికి వరమిచ్చాడు. మరి అంత మహిమాన్వితమైన గోకర్ణ తీర్థాన్ని ఈనాటి తీర్థయాత్రలో కన్నులారా చూసి తరిద్దాం రండి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఉత్తర కర్ణాటక రాష్ట్రంలో పడమర దిక్కుగా ఉన్న గోకర్ణం చుట్టూరా సముద్రపు ఉప్పుమడులు, చూడ చక్కటి మడ అడవులు కలిగి అఘనాశిని, గంగావళి అనే నదులు సముద్రంలో కలిసే నదీ సంగమ ప్రదేశంతో అతి గొప్ప సాధనా దత్తక్షేత్రంగా, ప్రముఖ శైవ క్షేత్రంగా, గోకర్ణం తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. గోకర్ణ తీర్థ ప్రాంతంలో అఘనాశిని పాపాన్ని నాశనం చేసే నది, గంగావళి గంగతో సమానమైన నది. ఈ 2 నదులు భక్తుల పాపాలను సమూలంగా కడిగే ఏకైక సముద్ర సంగమ సహిత నదులుగా ప్రఖ్యాతి చెందాయి. ఈ అఘనాశిని, గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట భక్తులు స్నానమాచరిస్తే వారికి 12 పూర్వజన్మల పాపాలు, అలాగే ప్రస్తుత జన్మలో ఇప్పటి వరకు చేసిన పాపాలు నశిస్తాయని, ఈ క్షేత్రానికి పరమేశ్వరుడే వరమిచ్చాడని పురాణ కథనం. పరమేశ్వరుడు సృష్టి చేయటానికి పాతాళలోకంలో తపస్సు చేస్తాడు. బ్రహ్మ పంచభూతాల సమ్మేళనముతో తాను సృష్టి జరగాలని తలిస్తే ఈశ్వరుడి అభిష్టం అందుకు భిన్నంగా ఉందని బ్రహ్మ ప్రకృతిమాతతో చెప్తాడు. ఆ విషయాన్ని ప్రకృతిమాత శివుడికి చేరవేస్తుంది. దానికి కోపించిన శివుడు తపస్సు విరమించి పాతాళం నుంచి కైలాసానికి బయలుదేరతాడు.
మార్గం మధ్యలో భూమి అడ్డొస్తుంది. భూమిని అడ్డు తొలగమని ఆదేశించిన సందర్భంలో భూమాత తన చెవుల నుండి కైలాసానికి చేరమని ప్రార్థిస్తుంది. ఆ నేపథ్యంలో శివుడు భూమి చెవులు కేంద్రంగా గల ఈ ప్రాంతం నుంచే కైలాసం చేరుకుంటాడు. అందుకే ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చిందని ఒక పురాణ కథనం. రావణుడి తల్లి కైకసి సముద్ర తీరాన సైకత లింగానికి ప్రతిరోజు పూజ చేస్తుంది. తల్లిపై ఆయనకున్న అపార ప్రేమతో కైలాసాన్ని తెచ్చివ్వాలని ఘోర తపస్సు ఆచరిస్తాడు రావణుడు. ఆ తపోనిష్టకు శివుడు అనుగ్రహించడంతో ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆత్మలింగంతో లంక చేరే క్రమంలో నారదుడి ప్రేరణతో గణేశుడు గోపాలకుడిగా ఎదురవుతాడు. అదే సమయంలో విష్ణు మాయ చేత సాయం సంధ్య అవుతుంది. దాంతో సంధ్యావందనం చేసుకోవడానికి రావణుడు గోపాలకుడి సాయం అడిగి ఆత్మలింగాన్ని అతనికిచ్చి ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టవద్దని చెప్తాడు. రావణుడు సంధ్యవార్చి వచ్చేలోపు గోపాలకుడు ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేస్తాడు. దాంతో ఆత్మలింగం భూమి లోపలికి పెరిగిపోతుంది. అది గమనించిన రావణుడు గణేశుడి తలపై చేతితో మోదుతాడు. ఇప్పటికీ గణేశుడి విగ్రహం ఇక్కడ అదే రూపంలో తలపై బొప్పితో దర్శనమిస్తోంది. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం రాకపోవడంతో మహాబలి అప్రయత్నంగా అంటాడు. అప్పటి నుండి పరమేశ్వరుడు ఇక్కడ మహాబలేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. మహాబలేశ్వరుడి ఆలయం ద్రావిడ శిల్పశైలి సౌందర్యంతో అలరారుతోంది. ఈ ఆలయ నిర్మాణం కదంబరాజుల కాలం నాటిదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ఠితమవటానికి కారణమైన మహాగణపతిని దర్శించుకున్న తర్వాతే మహాబలేశ్వరుడిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. నల్లటి నునుపైన గ్రానైట్ శిలలతో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణమంతా వాస్తు శిల్ప సాంప్రదాయంతో ద్రావిడ శైలిలో దర్శనమిస్తుంది. గోకర్ణం మహాబలేశ్వర ఆలయం కదంబ రాజవంశానికి చెందిన రాజు మయూర శర్మ హయాంలో 4వ శతాబ్దంలో నిర్మితమైనట్టు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆలయం ఎప్పుడు నిర్మించబడిందనే దానికంటే ఇక్కడ కొలువైన మహాబలేశ్వరుడి శివలింగం మాత్రం త్రేతాయుగం నాటిదని భక్తులు అమితంగా విశ్వసిస్తారు. గోకర్ణ తీర్థానికి వచ్చిన భక్తులు నదీ సంగమ స్నానం కానీ, దగ్గరలో ఉన్న కోటి తీర్థంలో కానీ స్నానం చేసి మహాబలేశ్వరుడి సన్నిధికి చేరుకుంటారు. అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకునే ముందు లంకలోని తన రాజ్యానికి ఆత్మలింగాన్ని తీసుకువెళ్లాలనుకున్న రావణాసురుడి ఉద్దేశాన్ని నాశనం చేసేలా తెలివైన పాత్ర పోషించిన గణేశుడు, మహాగణపతిగా 5 అడుగుల ఎత్తైన గణేశుడు తన 2 చేతులు ముడుచుకున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తాడు. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీమహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి.
గోకర్ణ తీర్థంలోని పరమేశ్వరుడి శివలింగం వేల ఏళ్ల నాటిదంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అరేబియా సముద్రంలోని కార్వార్ తీరానికి పశ్చిమం వైపు ఉండటంతో ఆలయం ఉన్న ప్రదేశం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. ఈ గోకర్ణ తీర్థంలో కొలువైన మహాబలేశ్వరుడి దర్శనం జన్మజన్మల పాపనాశనం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. అంతటి మహిమాన్వితమైన మహాబలేశ్వరుడి దర్శన భాగ్యాన్ని ఇప్పుడు మనము పొందుదాం. లింగరూపతుంగ జగమాఘనాశన భంజితా సురేంద్ర రావణలేపన వరగోకర్ణ ఖ్యాక్షేత్రభూషణ శ్రీ మహాబలేశదేవ సార్వభౌమతే అని మహాబలేశ్వరుణ్ణి పూజారులు నోరారా కీర్తిస్తుండగా భక్తులు స్వయంగా ఆత్మలింగాన్ని తాకి మొక్కుకుంటారు. దేవతలందరూ కొలిచిన ఆత్మలింగం, సమస్త లోకాలకు రక్షణైన ఆత్మలింగం, రాముడు నమ్మిన క్షేత్రం, రావణుడు ఓడిన క్షేత్రం. అంతటి మహిమాన్విత ఆత్మలింగాన్ని స్పృశించిన భక్తులు పరవశించి తమ ఆత్మలను దివ్యలుగా ఈ పరమేశ్వరుని పాదాల చెంత వెలిగించావన్న ఆధ్యాత్మిక అలౌకిక ఆనందాన్ని పొందుతారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. మహాబలేశ్వరుడి శివలింగం మధ్యలో రంధ్రంతో చతురస్రాకారంలో శాలిగ్రామ పీఠంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మందిరంలో ప్రతిష్ఠించబడిన 6 అడుగుల ఎత్తైన ఆత్మలింగాన్ని భక్తులు స్వయంగా స్పృశించే భాగ్యం ఇక్కడ లభిస్తుంది. ప్రతి 40 సంవత్సరాలకొకసారి అష్టబంధన కుంభాభిషేకం జరిగే రోజు లింగాన్ని పూర్తిగా చూపినప్పుడు మాత్రమే ఈ లింగాన్ని ఆశాంతం భక్తులు చూడగలిగే వీలుంటుంది. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతా. శివరాత్రికి ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. గోకర్ణ క్షేత్రం ఒక వింతైన సాధనా దత్తక్షేత్రం. ఈ క్షేత్రంలో అనేకానేక సంస్కృతుల సమ్మేళనం మన కళ్లకు కనిపిస్తుంది. విదేశీయులు సైతం ఒళ్లంతా భస్మధారణతో రుద్రాక్షయుతంగా శివనామ స్మరణతో వీధుల్లో తిరగడం ఇక్కడ సర్వసాధారణం. హిందువులు కూడా చెయ్యలేని సాధనలు ఇక్కడ విదేశీయులు చేస్తారు. ఈ క్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక వింత అనుభూతులు యాత్రికులకు ఎదురవుతాయి. మనమెలా తలిస్తే గోకర్ణ క్షేత్రం మనకలా కనిపిస్తుంది. గోకర్ణ క్షేత్రానికి మన మనసుకు మన సాధనకు గల సంబంధం ఈ క్షేత్రంలో బయటపడుతుంది. అందుకే గోకర్ణ తీర్థాన్ని సాధనా దత్తక్షేత్రంగా దత్తభక్తులు అభివర్ణిస్తారు.
శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు 3 సంవత్సరాలు తపస్సు చేసుకున్న ప్రదేశం గోకర్ణం. వారు స్థాపించిన శివలింగం దత్త ప్రతిష్ఠిత దత్త శివలింగం భక్తులకు ఇక్కడ దర్శనమిస్తుంది. వారి చేతుల మీదుగా సంకల్ప మాత్రంతోనే ఏర్పడ్డ కోనేరు దత్త కోనేరు. వారు ప్రతిష్ఠించిన అనసూయామాత విగ్రహం, శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు అర్చించిన ఉమామహేశ్వర ఆలయం కూడా ఇక్కడే మనకు దర్శనమిస్తాయి. రుద్రపాదము ఉన్న క్షేత్రం రుద్రగయ్యగా గోకర్ణ తీర్థం పురాణ ప్రసిద్ధి చెందింది. గోకర్ణ తీర్థంలో పితృదేవతలకు పెట్టే పిండ ప్రదానాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే మరణించిన వారి ఆత్మలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని 7 పవిత్ర ముక్తి క్షేత్రాల్లో గోకర్ణం ఒక మోక్ష స్థలంగా పరిగణించబడుతోంది. మిగిలిన 6 ముక్తి స్థలాలు ఉడిపి, కొల్లూరు, కుంబాసి, శంకరనారాయణ తదితర తీర్థాలుగా చెప్తారు. బ్రహ్మగయ, బుద్ధగయ, రుద్రగయల్లో పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తే మోక్షం ప్రాప్తిస్తుందంటారు. ఆకస్మిక మరణాలు పొందిన వారి ఆత్మలు శాంతించడానికి ఇక్కడ నారాయణ బలి చేస్తారు. నారాయణ బలి చేయించిన వారి బంధువుల ఆత్మలకు శాంతి లభించి స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అసలు రుద్రగయలో పిండ ప్రదానం చేస్తే ఇక ఆబ్దికాలు పెట్టాల్సిన పని ఉండదని పండితులు చెప్తారు. గోకర్ణం ప్రాంతాన్ని వైమానికంగా చూస్తే ఓం ఆకారంలో కనిపించే సముద్ర తీరం భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. అందుకే దీన్ని ఓంకార తీర్థం లేదా ఓం బీచ్ అంటారు. అలాగే ఈ గోకర్ణ తీర్థంలో అనేక సముద్ర తీరాలు, నదీ సంగమ ప్రదేశాలు భక్తులను అపార పారవస్యానికి గురిచేస్తాయి. ఈ తీర్థాల్లో కొన్ని సందర్శకులకు మానసిక ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని తీర్థాలు ఆధ్యాత్మిక చింతనాపరులకు సాధనా తీర్థస్థలులుగా గోచరిస్తాయి. గోకర్ణ తీర్థం అనేది 10వ శతాబ్దపు సౌర పురాణంలో పవిత్ర తీర్థంగా పేర్కొనబడింది. పవిత్ర శైవ ధర్మాన్ని వర్ణించే వివిధ ఉప పురాణాలలో ఒకటి. గోకర్ణ తీర్థాన్ని సందర్శించటం ద్వారా భక్తులు సాక్షాత్తు రుద్రుడి పరిచారకులవుతారని పురాణ కథనం. మహాభారతంలో గోకర్ణ తీర్థం యాత్రికుల గమ్యంగా పేర్కొంది. ఈ తీర్థాన్ని దర్శించటం వల్ల 1000 గోవులను దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. గోకర్ణ దక్షిణ దిశలో మహేశ్వరుడు సింధు తీర్థంలో కొలువయ్యాడు. సింధు తీర్థ సందర్శనం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలితం దక్కుతుందని పురాణవచనం. గోకర్ణ క్షేత్రంలో యామపూజ క్రతువుకు ఎంతో విశిష్టత ఉంది. తామ్రగౌరి అంటే పార్వతీదేవి అని అర్థం. గోకర్ణంలో తప్పనిసరిగా పార్వతీదేవిని సందర్శించాలి. గర్భాలయంలో పార్వతీదేవి 2 చేతుల విగ్రహం కాశీకి వ్యతిరేకంగా గోకర్ణ శ్రేష్ఠతను గుర్తించమని సూచిస్తున్నట్టుగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. గోకర్ణంలో ఆత్మలింగం మాత్రమే కాకుండా గోకర్ణం వాయవ్య దిశలో భద్రకాళీమాత, మహాగణపతి, తామ్రగౌరి అంటే పార్వతీదేవి, చండికేశ్వరుడు, ఆది గోకర్ణేశ్వరుడు, గోకర్ణ నాయకి మరియు దత్తాత్రేయ ఆలయాలు నెలకొని ఉన్నాయి. భక్తులు ఈ దివ్య ఆలయాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. భక్తులు దర్శించవలసిన మరో దివ్యాలయం శ్రీ వెంకటరమణ ఆలయం.
శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటరమణస్వామి కొలువైన ఈ ఆలయం కోటి తీర్థం అని పిలువబడే పవిత్రమైన మానవ నిర్మిత చెరువుగా ప్రసిద్ధి చెందింది. ఇందులో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అలాగే ఇక్కడ భక్తులు స్నానాలు సైతం నిర్వహిస్తారు. పిండ ప్రదాన తదితర కార్యక్రమాలు ఇక్కడే ఆచరిస్తారు. గోకర్ణ తీర్థాన్ని దర్శించేందుకు భక్తుల ప్రయాణ సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని యాత్రికులు కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ తీర్థం దర్శించాలనుకుంటే వారి నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రధాన నగరాల నుండి కర్ణాటకలోని హుబ్లీకి బస్సు, రైలు, విమానాల ద్వారా చేరుకోవాలి. హుబ్లీ చేరుకున్న భక్తులు అక్కడి నుంచి బస్సు, టాక్సీ సర్వీసుల ద్వారా గోకర్ణం చేరుకోవచ్చు. గోకర్ణంలో బస చేయడానికి భక్తులకు హోటల్స్ అందుబాటులో ఉంటాయి. రావణుడి తల్లిపై అపార ప్రేమకు నిదర్శనం గోకర్ణం. బలగర్వానికి భంగపాటు గోకర్ణం. భూమాతకు చెవులు కేంద్రంగా గల ప్రదేశం గోకర్ణం. పరమేశ్వరుడి ఆత్మలింగం ఆరాధనం, సాక్షాత్తు శివారాధనం గోకర్ణం. బ్రహ్మ సత్యం నిత్యం, జీవి అనిత్యమని చాటే తీర్థం గోకర్ణం. సకల జీవకోటికి చెందినవాడు పరమాత్మ గోకర్ణం. నారాయణ బలి పూజకు శ్రేష్టమైన కేంద్రం గోకర్ణం. పిండ ప్రదానాలకు త్రిగయల్లో ఒకటి ఈ రుద్రగయ గోకర్ణం. మనసుని సాధన వైపు నడిపే సాధనా దత్తక్షేత్రం గోకర్ణం. సింధు తీర్థ సందర్శనం, రాజసూయ యాగం చేసిన ఫలితం గోకర్ణం. గోకర్ణ నదీ సంగమ స్నానంతో 12 జన్మల పాపాలు నశిస్తాయి. పితృదోష నివారణ పూజలకు విశిష్టమైన తీర్థం గోకర్ణం. శ్రీ మహాబలేశ్వరుడు కొలువైన గోకర్ణ తీర్థాన్ని దర్శించుకున్నాం కదా. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.